హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను ఈరోజు టిఫిన్ చేయలేదనమాట. కీరకాయ జ్యూస్ చేసుకుందాం అని చెప్పి కీరకాయ తీసేసుకున్నాను. ఒకటి కీరకాయ తీసేసుకున్నాను అనమాట. కడిగి తీసేసుకున్నాను. చూసారు, అంత పైన అంతా తీసేసుకోవాలి. మొత్తం కాయ అంతా తీసేసుకొని అలా కట్ చేసేసుకున్నాను మధ్యలో. ఇప్పుడు వచ్చి లోపల ఇత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకోవాలి. ఇత్తనాలు అన్నీ తీసేస్తాను. తీసి ఇప్పుడు ఉప్పులు కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మొత్తం అట్లా తీసేసుకొని లోపలంతా తీసేసి ఇట్లా ఉప్పులు సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అన్నీ అట్లా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూసారా, అలా ఉప్పులన్నీ కట్ చేసి పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 రోజులకోసారి ఇలా జ్యూస్ చేసుకుని తాగితే మన హెల్త్కి కూడా మంచిదే కదా. ఎప్పుడు కీరకాయ తింటూ ఉంటాము, అలా లేకుండా ఇలా జ్యూస్ అయినా చేసుకొని తాగొచ్చు. కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం తీసేసుకొని నిమ్మకాయ ఒకటి కట్ చేసుకొని ఉదయంతో దాంట్లో పిండేసుకుంటున్నాను. పిండేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను. అది మిక్సీ పెట్టేసినాక ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసేసుకున్నాను. మొత్తం అట్లా చేసేసుకొని ఇప్పుడు గ్లాస్ తీసేసుకుంటాను. గ్లాస్లో వేసేసుకొని ఐస్ గడ్డలు ఉన్నాయి, అవి వేసేసుకొని ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ దాంట్లో వేసేసుకుంటాను. ఇప్పుడు సజ్జ నానబెట్టి వేసుకున్నాను అనమాట. అది కూడా ఒక 2 స్పూన్లు తీసేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా తాగడమే. ఎలా ఉంది కీరకాయ జ్యూస్? బాగుందా? కలిపి వేసుకుంటున్నాను అనమాట. ఇలా తాగడమే. ఇంకా బాగుందా కీరకాయ జ్యూస్? బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.